ఆక్షన్ అయిపోయిన తర్వాత ముఖ్యంగా సోషల్ మీడియాలో ఆర్సీబీ గురించి బాగా చర్చ నడుస్తూ ఉంది సార్. ఆక్షన్ సరిగ్గా చేయలేదు, ఈసారి కూడా ఈ సాలా కప్ నమ్మదే అనేది ఒక స్లోగన్లానే ఉండిపోయిద్ది అనే ట్రోలింగ్ అయితే బాగా జరుగుతుంది ఆర్సీబీ మీద. సో ఓవరాల్గా ఆక్షన్ మొత్తం అయిపోయిన తర్వాత ఆర్సీబీ టీం ఎలా ఉంది సార్, దానిపైన మీ విశ్లేషణ ఏంటి? ఆర్సీబీ ఫ్యాన్స్ అంటే ఫ్యాన్స్ ఒక టీం అనుకుంటారు, మీరు నేను కూడా అనుకుంటాం వీళ్ళని తీసుకుంటే బాగుంటుంది. కానీ వాళ్ళకి వాళ్ళ ప్రయారిటీస్ వేరే ఉంటే వాళ్ళకి కొంత ఇన్ఫర్మేషన్, వాళ్ళ దగ్గర ఉన్న ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ ప్లేయర్ గురించి వాళ్ళకి క్షుణ్ణంగా తెలుస్తుంది. సో దానివల్ల మనం అనుకున్న సోషల్ మీడియా ఆధారంగా టీంలు ఎప్పుడు సెలెక్ట్ కారు. బట్ ఓవరాల్ కొంత డిసప్పాయింట్మెంట్ నాకు ఎందుకు అనిపించిందంటే, పర్టికులర్లీ విత్ రిగార్డ్ టు యూజీ చాహల్ అక్కడ చిన్నస్వామి స్టేడియంలో సక్సెస్ అయిన ఏకైక స్పిన్నర్. ఏ స్పిన్నర్ కూడా చిన్నస్వామిలో సరైన బౌలింగ్ చేసిన పరిస్థితి లేదు. ఎవరు కూడా ఎవ్రీబడి గోస్ ఫర్ రన్స్. స్పిన్నర్స్కి చాలా పీడకల్ లాంటిది. కానీ యూజీ చాహల్ హ్యాడ్ ఏ వండర్ఫుల్ రికార్డ్ ఇన్ చిన్నస్వామి. లాస్ట్ ఆక్షన్లో వాళ్ళు హసరంగాకి వెళ్ళి ముందు హసరంగా వచ్చాడు ఆక్షన్లో, అందుకని చహల్ని తీసుకోలేకపోయాం, తప్పని చేసామన్నట్టుగా అన్నారు. కానీ ఈసారి చహల్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది, తీసుకోవాల్సిన రియలైజేషన్ వాళ్ళకి ఉంది, అమౌంట్ కూడా ఉంది వాళ్ళ దగ్గర. సెకండ్ లార్జెస్ట్ అమౌంట్ వాళ్ళ దగ్గర ఉంది. అయినా చహల్ని వదిలేసుకోవడం నిజంగా చాలా చాలా సర్ప్రైజింగ్. సరైన స్పిన్నర్ లేడు ఇప్పుడు ఆ టీంలో. తీసుకున్న వాళ్ళు ఆల్రౌండర్స్ తీసుకున్నారు, లేకపోతే కొంచెం రూకీ స్పిన్నర్స్, పెద్దగా ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు తీసుకున్నారు తప్ప సరైన స్పిన్నర్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తుంది. అదొకటి. రెండోది విల్ జాక్స్ లాస్ట్ సీజన్లో ఆర్సీబీ ఫస్ట్ హాఫ్లో కాస్త తడబడి, సెకండ్ హాఫ్లో ఎప్పుడైతే విల్ జాక్స్కి ఛాన్స్ ఇవ్వడం మొదలుపెట్టారో అతను ఒక ఎక్స్ప్లోజివ్ ఇన్నింగ్స్ ఆడడం, ఎక్స్ ఫ్యాక్టర్ లాగా మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడడం, ఒక సెంచరీ కూడా చేశారు. సెంచరీలో అవుట్ స్కోర్డ్ విరాట్ కోహ్లీ. అవును సార్. సో విరాట్ కోహ్లీ అక్కడ నాన్ స్ట్రైక్లో ఉండి అట్లా చూస్తూ ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అలాంటి ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు అతను. అలాంటి ప్లేయర్ని ఆర్టీఎం ఎందుకు యూజ్ చేయలేదు అనేది అర్థం కాలేదు. దానికి దే హ్యావ్ టు ఆన్సర్ దిస్. ఎందుకంటే ఆర్సీబీకి చాలా పెద్ద ఫ్యాన్ బేస్ ఉంది. ఆ ఫ్యాన్ బేస్కి వాళ్ళు సమాధానం చెప్పుకోవాలి, ఎందుకు మీరు విల్ జాక్సన్ తీసుకోలేదు. అంటే ముందే లియామ్ లివింగ్స్టన్ తీసుకున్నాము, అందుకని తీసుకోలేదు, సిమిలర్ స్కిల్ సెట్ అంటే మళ్ళీ హసరంగా చహల్ విషయంలో చేసిన అదే తప్పు రిపీట్ చేసినట్టు అవుతుంది కదా. సో విల్ జాక్స్ కోసం మీరు ఫస్ట్ డే రోజున ఆర్సీబీ సరిగ్గా పర్చేజ్ చేయలేదు, 30 కోట్లు వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. సెకండ్ డే రోజున ఎందుకు ఉంచుకున్నారంటే విల్ జాక్స్ కోసం అని మనం అనుకున్నాం, కానీ చాలా సర్ప్రైజింగ్గా వెళ్ళారు. అలాగే భువనేశ్వర్ కుమార్ నో డౌట్ ఐపీఎల్ లెజెండ్. అతను పవర్ ప్లేలో అతను తీసిన వికెట్లు, నెంబర్ ఆఫ్ వికెట్స్ తీసుకున్నది, కానీ ఆ స్కిల్, అతనుకున్న అద్భుతమైన స్కిల్ టు బౌల్ విత్ ద న్యూ బాల్ చాలా అరుదుగా చూస్తాం. ట్రెంట్ బోల్ట్, భువనేశ్వర్ కుమార్ కనిపిస్తారు మనకి. న్యూ బాల్తో పవర్ ప్లేలో వికెట్స్ తీసి స్వింగ్ చేస్తారు, న్యూ బాల్తో మీకు కనీసం ఒక ఓపెనర్ని అవుట్ చేస్తారని నా ధీమా ఉంటుంది. కానీ ఆఫ్ లేట్ అతని ప్రావెస్ కొంచెం ఆన్ ద డిక్లైన్. మీరు లాస్ట్ సీజన్ ఫిగర్స్, నాకు కరెక్ట్ ఫిగర్స్ నాకు లేవు, కానీ లాస్ట్ సీజన్ హీ ప్లేడ్ ఫర్ సన్ రైజర్స్ 14-15 మ్యాచెస్ ఆడాడు. దాంట్లో తీసుకున్న వికెట్లు 7-8 వికెట్లే ఉన్నాయి. సో వికెట్ టేకింగ్ తగ్గిపోయింది. డెత్లో హీస్ గోయింగ్ ఫర్ లాట్ ఆఫ్ రన్స్. అతని ఎకానమీ చాలా హైగా ఉంది. మీరు అనొచ్చు లాస్ట్ టైం ఎస్ఆర్హెచ్ పిచ్లు చాలా బ్యాటింగ్ ఫ్రెండ్లీగా ఉన్నాయి, ఎవ్రీబడి వెంట్ ఫర్ రన్స్. బట్ సేమ్ థింగ్ హ్యాపెన్స్ ఇన్ చిన్నస్వామి కూడా ఇంకా ఉప్పల్ స్టేడియం పెద్దది సైజ్ వైజ్, ఇక్కడ చిన్న స్టేడియం. సో ఈ పిక్స్ కొంచెం ఇబ్బంది, స్పిన్నర్స్ సరిగ్గా లేకపోవడం, పేస్ బౌలింగ్. ఎప్పుడు ఆర్సీబీకి ఉన్న ప్రాబ్లం ఏంటంటే దే గో ఫర్ బ్యాట్స్మెన్, మంచి బ్యాట్స్మెన్ తీసుకుంటారు, బౌలింగ్ యూనిట్ని వీకెన్ చేస్తారు. ఇప్పుడు కూడా అలాగే అనిపిస్తుంది. సరైన హ్యాజల్వుడ్ తప్ప, భువనేశ్వర్ కుమార్, యష్ దయాల్, అంతకుమించి మనకి పెద్దగా బౌలింగ్లో మనకి గన్ బౌలర్స్ ఎవరు కనబట్టలేదు. సిరాజ్ని తీసుకోకపోవడంపై కూడా చాలా సిరాజ్ ఈజ్ అవుట్ అండ్ అవుట్ విరాట్ కోహ్లీస్ మ్యాన్. విరాట్ కోహ్లీ అనుగు శిష్యుడు. విరాట్ కోహ్లీ గీతకిస్తే గీత దాటాడు. అలాంటివి వాళ్ళిద్దరి మధ్య అంత బాండింగ్ ఉంది. సో సిరాజ్ హ్యాస్ డన్ వెల్. అతను కూడా తెలుసు ముఖ్యంగా ఏంటంటే మీకు చిన్నస్వామిలో ఎలా బౌలింగ్ చేయాలి, ఎలాగ రన్స్ కట్టడి చేయాలి, ఎలా వికెట్లు తీయాలనేది అది ఒక పెద్ద పజిల్ అది. ఎందుకంటే బౌలర్స్కి అదొక నిజంగా చాలా డేంజరస్ గ్రౌండ్ అది. సో అక్కడ సక్సెస్ అయిన వాళ్ళని వదిలిపెట్టడం అనేది కరెక్ట్ డెసిషన్ కాదు. బట్ ఓవరాల్గా తీసుకుంటే ఏంటంటే, సరే వాళ్ళు ఇది చాలా ఇంపార్టెంట్ సీజన్ అది కాబట్టి వాళ్ళు కొంతమంది ప్లేయర్స్ని తీసుకున్నారు, కొన్ని ఇంపార్టెంట్, టిమ్ డేవిడ్ కానీ, లియామ్ లివింగ్స్టన్, ఫిల్ సాల్ట్, వీళ్ళందరూ ఐపీఎల్లో బాగా పర్ఫామ్ చేశారు, బిగ్ హిట్టర్స్. కేఎల్ రాహుల్ని బహుశా వాళ్ళు తీసుకోకపోవడానికి కూడా అదే కారణం ఏంటంటే, ఎందుకంటే కేఎల్ రాహుల్ స్ట్రైక్ రేట్తో ప్రాబ్లం ఉంది. ఆర్సీబీ ఏంటంటే వాళ్ళు ఎప్పుడూ ఆ చిన్నస్వామి గ్రౌండ్ని దృష్టిలో పెట్టుకుని తీసుకుంటారు. సో చిన్నస్వామిలో బిగ్ హిట్టింగ్ చేయాలి, పవర్ హిట్టింగ్ చేయాలి. సో అలాంటి కైండ్ ఆఫ్ ప్లేయర్స్ కోసం వెళ్ళినట్టుగా ఉన్నారని అనిపిస్తున్నారు. బ్యాటింగ్ లైనప్ చూసుకుంటే సార్,
ఆల్రెడీ విరాట్ కోహ్లీ పట్టిదార్ వీళ్ళిద్దరూ ఆల్రెడీ రిటైన్ అయ్యారు. సో ఇప్పుడు కొత్తగా జాయిన్ అయిన ప్లేయర్లలో వాళ్ళ బ్యాటింగ్ ఎంత స్ట్రెంత్ అయిందంటే ఏమంటారు సార్? బ్యాటింగ్ స్ట్రెంత్ అయిందా అంటే ఎస్, బ్యాటింగ్ బాగానే ఉంది. ఎందుకంటే మనం చెప్పుకున్నట్టుగా ఈ ఆల్రౌండర్స్ ఉన్నారు, ఈ బిగ్ హిటర్స్ లియామ్ లివింగ్స్టన్ కానీ, ఫిల్ సాల్ట్ అండ్ టిమ్ డేవిడ్, ప్లస్ విరాట్ కోహ్లీ, రజత్ పట్టిదార్, ఈ ఐదుగురు ఉంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ప్లస్ జాకబ్ బెథెల్ అని ఒక ఇంగ్లీష్ ఆల్రౌండర్, బార్బేడస్లో పుట్టి మన జోఫ్రా ఆర్చర్ లాగా, అండ్ ఈజ్ నౌ ప్లేయింగ్ ఫర్ ఇంగ్లాండ్. వెరీ వెరీ ఎక్సైటింగ్ ప్లేయర్, మంచి బిగ్ హిటర్. సో అతను కూడా తీసుకున్నారు. సో ఏంటంటే ఎక్కువగా వీళ్ళు ఫారిన్ ప్లేయర్స్ మీద ఎక్కువ ఫోకస్ పెడతారు. మాది మీకు సరైన ఇండియన్ ప్లేయర్స్ లేరేమో అని నాకు అనిపించింది. కృణాల్ పాండ్యా ఉన్నాడు అక్కడ. కృణాల్ పాండ్యా ఈజ్ అ గుడ్ సెలెక్షన్, ఎందుకంటే అతను కూడా ప్రూవెన్ బిగ్ మ్యాచెస్ కూడా బాగా ఆడతారు. ఒకసారి ముంబైకి ఒక ఫైనల్ కూడా గెలిపించి పెట్టాడు. బట్ ఓవరాల్గా ఇండియన్ కోర్ అనేది స్ట్రాంగ్గా ఉండాలి. కానీ వీళ్ళు ఏంటంటే ది వెంట్ ఫర్ బిగ్ ఫారిన్ నేమ్స్, ఇండియన్ ప్లేయర్స్ కోసం వెళ్ళలేదేమో అని అనిపించింది. ఇషాన్ కిషన్ కోసం వెళ్ళాల్సింది. లెఫ్ట్ హ్యాండర్ కూడా బాగుంది. ఓకే, కీపర్, లెఫ్ట్ హ్యాండర్, ఇండియన్ కీపర్. మీకు ఇండియన్ కీపర్ ఉంటే మీకు అడ్వాంటేజ్ ఏమవుతుంది అంటే మీరు ఫారిన్ ప్లేయర్స్లో బౌలర్స్ని కానీ బ్యాటర్స్ని కానీ మీరు మార్చుకునే అవకాశం. ఇప్పుడు వీఆర్ హ్యావింగ్ ఫిల్ సాల్ట్ యాజ్ యువర్ కీపర్. దానివల్ల మీరు యూ కెనాట్ ప్లే జాకబ్ బెథెల్, హ్యాజల్వుడ్, లియామ్ లివింగ్స్టన్, టిమ్ డేవిడ్, ఈ నలుగురిని ఆడించుకోలేరు మీరు, బికాస్ ఫిల్ సాల్ట్ ఈజ్ ఆల్రెడీ దేర్. సో ఇలాంటి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఇండియన్ కీపర్, మంచి ఇండియన్ కీపర్ తీసుకుంటే బాగుండేది వాళ్ళు. అంటే జితేష్ శర్మ కూడా ఉన్నాడు కదా సార్. సో ఫిల్ సాట్లే కాకుండా జితేష్ శర్మని కూడా ప్లేయింగ్ ఎలెవెన్లో తీసుకొని కీపర్గా వాడుకునే. జితేష్ శర్మ ఉన్నాడు. జితేష్ శర్మ ఇస్ గుడ్ సెలెక్షన్. జితేష్ శర్మ యూ కెన్ ప్లే హిమ్ యాజ్ అ బ్యాటర్ ఆల్సో. అది కీపర్గా అతను పెట్టుకుని ఫిల్ సాల్ట్ని మీరు బ్యాట్స్మెన్గా, స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్గా ఆడించుకోవచ్చు. బట్ ఓవరాల్గా ఏంటంటే మీకు ఫారిన్ ప్లేయర్స్లో ఎక్కువ పెద్ద బిగ్ నేమ్స్కి వెళ్ళారు. కేఎల్ రాహుల్ని తీసుకుంటే చాలా బాగుండేది. సాలిడిటీ ఇచ్చేవాడు. అతనికి ఆ గ్రౌండ్లో ఆడిన అలవాటు ఉంది. లోకల్ మ్యాన్, చాలా సాలిడ్. దేవదత్ పడిక్కల్ని తీసుకున్నారు, గుడ్ సెలెక్షన్. బట్ దేవదత్ పడిక్కల్ బేసికలీ ఈజ్ ఎ టెస్ట్ ప్లేయర్. అతను ఈ ఫార్మాట్లో ఎప్పుడు పెద్దగా, అతనికి ఆ స్ట్రైక్ రేట్ ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు స్ట్రైక్ రేట్ ఇష్యూ కోసం మీరు రాహుల్ని వదిలేసి ఉంటే పడిక్కల్ ఆల్సో ఈజ్ హ్యావింగ్ ది సేమ్ ప్రాబ్లమ్. సో రాహుల్ని తీసుకుంటే బాగుండేదేమో నాకు అనిపించింది. ఓవరాల్గా సో ఇప్పుడు మీరు చెప్పిన అనాలిసిస్ ప్రకారం ఆర్సీబీ ప్లేయింగ్ 11 తీస్తే ఇప్పుడున్న ప్లేయర్స్లలో, సో ఒక్కసారి విరాట్ కోహ్లీ ఓపెన్ చేస్తారు. అండ్ విరాట్ కోహ్లీ విల్ బి క్యాప్టెన్ నా దృష్టిలో. ఎందుకంటే ఇప్పుడు కెప్టెన్గా కూడా అవన్నీ తీసుకోలేదు. వీళ్ళు ఉన్న లైనప్లో కృణాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్ లాంటి వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళు క్యాప్టెన్సీ ఇవ్వాలనుకుంటున్నాను నేను. సో విరాట్ కోహ్లీ క్యాప్టెన్గా ఉంటాడని ముందు చాలా వార్తలు వచ్చినాయి, కానీ అఫీషియల్గా మేము ఇంకా ఏం అనుకోలేదు, మేము ఇంకా డిసైడ్ చేసుకోలేదు అని చెప్పి ఆర్సీబీ మేనేజ్మెంట్ అనౌన్స్ చేసింది. బట్ ఇప్పుడు మనకున్న పరిస్థితి చూస్తుంటే విరాట్ కోహ్లీ, దట్ ఈస్ ఎ గుడ్ థింగ్. ఎందుకంటే విరాట్ కోహ్లీ ఆ టీంకి లీడర్, అసలు ఫేస్ ఆఫ్ ఆర్సీబీ అంటే విరాట్ కోహ్లీ. సో అతను క్యాప్టెన్గా ఉంటే ఇప్పుడు అతనున్న మైండ్ స్పేస్ ప్రకారం చూస్తే ఏంటంటే చాలా చాలా మంచి, చాలా పాజిటివ్ ఇంటెంట్తో చాలా కూల్గా ఉన్నాడు. సో రైట్ టైం విరాట్ కోహ్లీ ఇప్పుడు క్యాప్టెన్గా ఉండి అతను ఆ బాధ్యత తన మీద వేసుకోవాలి. ఈసారి కప్ గెలిపించారు. సో వాళ్ళిద్దరు ఓపెన్ చేస్తారు. నెంబర్ 3లో మరి రజత్ పటిదార్ ఆడాలి. రజత్ పటిదార్ యాక్చువల్గా స్పిన్ బాగా ఆడతాడు కాబట్టి నెంబర్ 4లో ఆడినా బాగుంది. బట్ నెంబర్ 3లో లియామ్ లివింగ్స్టన్ అట్ నెంబర్ 4, జితేష్ శర్మ అట్ 5, టిమ్ డేవిడ్ అట్ 6, కృణాల్ పాండ్యా అట్ 7. సో అక్కడ వరకు మనకి బ్యాటింగ్ ఉంటుంది. ఓకే, స్వప్నిల్ సింగ్ ప్లేయింగ్ ఎలెవెన్లో ఉండే ఛాన్స్. స్వప్నిల్ సింగ్ అండ్ కృణాల్ పాండ్యా ఇద్దరు సిమిలర్ స్కిల్ సెట్ కాబట్టి. బట్ స్వప్నిల్ సింగ్ ఉంటాడు అనుకోండి, ఇది స్పెషలిస్ట్ స్పిన్నర్. స్వప్నిల్ సింగ్ ఉంటాడు. శ్రేయస్ శర్మ స్లాష్ లాస్ట్ సీజన్లో బాగా పర్ఫామ్ చేశాడు. శ్రేయస్ శర్మ స్లాష్ స్వప్నిల్ సింగ్ అని మనం అనుకోవచ్చు. జాకబ్ బెథెల్ కష్టం, ఎందుకంటే మీరు కెనాట్ ప్లే హ్యాజల్వుడ్. మీరు ఒక ఫారిన్ ఫాస్ట్ బౌలర్ వాళ్ళకి ఉండాలి. అంటే లివింగ్స్టన్ లేదా జాకబ్ ఇద్దరులో. లివింగ్స్టన్ ఐ థింక్ ఉంటాడు అనుకున్నాను. లివింగ్స్టన్ ఏంటంటే అతను స్పిన్ బౌలింగ్ కూడా కనీసం 2-3 ఓవర్లు ఇవ్వగలుగుతాడు కాబట్టి లివింగ్స్టన్ ఉంటాడు అనుకుంటున్నాను. సో ఆర్సీబీ ఇంకా బౌలింగ్ విషయానికి వస్తే హెజల్వుడ్ కంపల్సరీ సార్, యష్ దయాల్, అలాగే భువనేశ్వర్ కుమార్, ముగ్గురు పేసర్. ఈ రసిక్ దార్ పేరు కూడా బాగా వినిపిస్తుంది సార్. రసిక్ దార్ ఇస్ గుడ్ సెలెక్షన్, స్మార్ట్ బై అని చెప్పాలి. ఎందుకంటే రసిక్ దార్ లాస్ట్ సీజన్లో కూడా బాగా పర్ఫామ్ చేశాడు. మంచి స్లోయర్ వన్స్ ఉన్నాయి అతని దగ్గర, మంచి మంచి డిసెప్టివ్ బౌలర్ అతను. సో ఢిల్లీ ఆల్సో వాంటెడ్ టు టేక్ హిమ్. సో రసిక్ దార్ ఈజ్ ఎ గుడ్ సెలెక్షన్. సో ఫాస్ట్ బౌలింగ్లో అయితే ఒక్కటే నాకు అనిపిస్తుంది అంటే మంచి ఫారిన్ ఫాస్ట్ బౌలర్, మంచి పేస్ ఉండే ఫారిన్ ఫాస్ట్ బౌలర్ లేడేమో అని నాకు అనిపించింది. వీళ్ళందరూ కూడా అంత పేస్ ఉండే బౌలర్స్ కాదు, అది ఒకటే కొంచెం తేడా అనిపిస్తుంది. ఓకే, ఓవరాల్గా ఆర్సీబీ ఆక్షన్ పైన ఇప్పుడున్న టీం పైన 3 బెస్ట్, గుడ్, బ్యాడ్, ఈ మూడిట్లో ఏది చెప్తారు సార్?
అంటే గుడ్ అని చెప్పాలి, బ్యాడ్ అని అనలేము మనం. అంటే మనం ఏంటంటే మన చాలా మంది ఫ్యాన్స్ అయితే కాస్త అసంతృప్తిగానే ఉన్నారు టీం పై. అంటే ఫ్యాన్స్ అసంతృప్తిగా ఉండడానికి బేసిక్ కారణం ఇది. విల్ జాక్స్ మీద చాలా మంది, విల్ జాక్స్ ఆల్రెడీ ఆర్సీబీ ఓన్ చేసుకున్నారు. విల్ జాక్స్ లేకపోవడం, సిరాజ్ లేకపోవడం, చహల్ని కోసం వెళ్ళకపోవడం, అలాగే కన్నడిగాస్ పర్టికులర్లీ దే వాంటెడ్ రాహుల్ టు బి బ్యాక్ ఇన్. అంటే బయట చాలా టాక్ వచ్చేసింది భాష, వచ్చేస్తాడని. రాహుల్ వచ్చేస్తున్నాడు, రాహుల్ కూడా అలాంటి నాకు ఆర్సీబీలో ఆడాలని ఉంది అని అతను కూడా స్టేట్మెంట్స్ ఇవ్వడం. సో ఆల్మోస్ట్ ఒక బిల్డప్ క్రియేట్ అయిపోయింది, రాహుల్ ఈజ్ గోయింగ్ ఫర్ ఆర్సీబీ అని. సడన్గా అది అయ్యేసరికి జీర్ణించుకోవడం కొంచెం కష్టం. కానీ ఓవరాల్గా టీం బాగుంది, ఎందుకంటే అక్కడ మీకు స్పిన్ ఆప్షన్స్ ఉన్నాయి, ఆల్రౌండర్స్ ఉన్నారు. టిమీ డేవిడ్ ఆల్సో కెన్ బౌల్ బిట్ ఆఫ్ ఆఫ్ స్పిన్. సో టిమ్ డేవిడ్ ఇస్ అ వెరీ గుడ్ ఫినిషర్ యాక్చువల్లీ, ఫినిషర్. అండ్ వన్స్ గేమ్ స్టార్ట్ అయిన తర్వాత మనకే అండ్ ఈజ్ అర్థమైంది. గుడ్ క్యాచర్ ఆల్సో. అతను 6.5 అడుగులు పడుకుంటాడు, ఎక్కువ లాంగ్ ఆఫ్లో ఫీల్డింగ్ చేస్తాడు. 6 వెళ్ళే బాల్ని కూడా అతను చెయ్యి పైకి లేపి క్యాచ్గా కన్వర్ట్ చేయగలడు. ఓకే. సో అలాంటి టాల్ ఫీల్డర్స్ ఫీల్డింగ్ ఇన్ దోస్ పొజిషన్స్, డీప్ మిడ్ వికెట్, లాంగ్ ఆఫ్లో అలాంటి టాల్ ఫీల్డర్స్ ఉంటే అది కూడా ఒక అడ్వాంటేజ్. సో అందులో బెంగళూరులో ఆ హై ఆల్టిట్యూడ్ బాల్ చాలా ఎత్తుగా వెళ్తుంటుంది. సో ఐ థింక్ దట్ విల్ బి ఈజ్ అ గుడ్ సెలెక్షన్ యాక్చువల్లీ. ఓకే సార్.